కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తెలిపారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించితే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోయిస్టుల మందు పాతర్లు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. ఆపరేషన్ గగర్ పేరుత దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను చర్చలకు పిలిచే సమస్య లేదని చాలా స్పష్టంగా వాళ్ళు ఆయుధాన్ని వదిలిపెట్టేసి సంజయ్ సంస్థ కలిపితే వెల్కమ్ చేస్తాం, అది ఒక జీవనోపాధి కల్పిస్తాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆయుధం పట్టుకొని మేము ఏదో చేస్తామంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని ఆయన చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి దానికి అంటే దేశ రక్షణకు సంబంధించి మొత్తం కూడా ఆయన పరిధిలో ఉంటారు. ఆఫ్టర్ అమిత్ షా తర్వాత సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు ఉంటుంది కాబట్టి బండి సంజయ్ చాలా స్పష్టంగా ఎక్కువ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనే ఈ ఆపరేషన్ గగర్ మనం గత కొన్ని రోజులుగా చూసాం. ఒక 2 వీక్స్ గా కంటిన్యూస్ గా అక్కడ కరిగుట్ట కొండల్లో మావోయిస్టుల ఏరియాకు సంబంధించి చాలా స్పష్టంగా పెద్ద ఎన్కౌంటర్లు రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ ఒక 5-6 నెలలుగా కంటిన్యూస్ గా అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరగటం, పెద్ద మొత్తంలో మావోయిస్టులు చనిపోయిన కూడా చూస్తూ ఉన్నాం. బట్ ఈ ప్రాస్పెక్ట్ లో అయినా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వారితో చర్చలను పిలిచే సమస్య లేదు. వారికే వాళ్ళు రియలైజ్ అయ్యి ఆయుధాలను పక్కన పెట్టేసి ఖచ్చితంగా జనజీవన సంస్థలకు వస్తాం అంటే మాత్రం ప్రభుత్వ తరపు నుంచి అన్ని విధాలుగా సహకరిస్తాం. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కట్టలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసి ఎవరైతే ఆ ఉద్యమాన్ని వీటి జనంలోకి వస్తూ ఉంటారో వారి కోసం ప్రత్యేక జీవనోపాధి కల్పించడం కావచ్చు, లేదంటే సహాయం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తాం తప్పించి వాళ్ళని చర్చలు పిలిపించి మాట్లాడే ప్రసక్తి లేదని చాలా సంఘటన. ఈ పాయింట్ ఎందుకు ఆయన రైజ్ చేశారంటే ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్ట్ కమిటీ పేరు మీద వచ్చినట్టు ఒక లేఖ, ఆ లేఖలో చర్చకి పిలిస్తే తాము చర్చ కనుక అంటే ఆ లేఖ ద్వారా వాళ్ళు పెట్టిన సారాంశం ఏంటంటే పిలిస్తే వస్తాము, తమకు కూడా ఈ విధంగా పోరాటం చేయాలని ప్రభుత్వంపై పోలీసులపై పోరాటం చేయాలని తమకు లేదని ప్రజల పక్షమే తాము ఇప్పుడు కూడా తాము ప్రజల పక్షమే పోరాటం అంటూ చర్చలకు పిలిస్తే ఖచ్చితంగా వస్తాము అంటూ ఇటీవల ఒక లేఖని కూడా మావోయిస్ట్ పార్టీ జాతీయ పార్టీ కార్యదర్శి పేరు మీద ఒక లేఖ రిలీజ్ చేశారు. సో ఆ లేఖ అనేది కూడా మొత్తం వైరల్ అయిపోయింది. సో మేబీ ఆ కొంతమంది ఎవరైతే ఉంటారో లెఫ్టిస్ట్ బాధలు వాళ్ళు చర్చలకి పిలిపించి ఈ విధంగా ఈ మా బ్లడ్ ఈ హింసని తగ్గించుకోవచ్చు, ఒకరికొకరు చంపుకోవడం కంటే మావోయిస్టు పోలీసులు ఈ విధంగా చనిపోవడం కంటే కూడా ఒక చర్చలకు వచ్చి వాళ్ళ డిమాండ్స్ చూసి వాటిని సార్ట్అవుట్ చేసుకుని ఉంటే బాగుంటుంది, ప్రాణ నష్టం తప్పుద్ది కదా అని కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో కొన్ని డిమాండ్లు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి చాలా స్ట్రాంగ్ గా బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పిన వాటి అయితే చేసేది లేదు. చర్చలకి ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు పిలవం. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ పార్టీలకు చెందిన నేతలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అందరూ కూడా చాలా మందిని ఒక ఉద్యమం పేరుతో విధంగా కిరాతకంగా చంపారు మావోయిస్టులు. సో అటువంటి వారితో చర్చలు జరిపించే ప్రసక్తి లేదు. వాళ్ళకి వాళ్ళు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసి ఆయుధ వెపన్స్ మొత్తం కూడా వదిలేసి వస్తామంటే మాత్రం ఖచ్చితంగా వెల్కమ్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మనసు ఓకే వెంకట్ గారు, శాంతి చర్చలు పలు పార్టీ నేతలతో పాటు శాంతి చర్చలు కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయని అంటున్నారు. మరి ఇప్పుడు సంజయ్ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటారు? అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ ఇదైతే కొంతమంది కమిటీల పేరుతో ఈ విధంగా ఓపెన్ గానే కొంత సలహాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పట్లగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శాంతి కమిటీలు అనే ముందుకు వచ్చేసి ఎందుకు ఈ విధంగా వేరివేత పేరుతో ఆ విధంగా ఆ ప్రాణాలను తీయటం కరెక్ట్ కాదు, వాళ్ళని పిలిపించి ఒక చర్చ లాగా ఏర్పాటు చేసి, ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి మాట్లాడుకుంటే సార్ట్అవుట్ అవుతుంది. దాన్ని బట్టి సోదరు ఏంటంటే ఇది 2 పక్షాల నుంచి కూడా ప్రాణ నష్టం తప్పుద్ది. అంతేగాని ఆపరేషన్ గగర్ పేరుతో లేదంటే ఇంకో పేరుతోనో ఇలా చంపుకుంటూ పోతే ఏముండదు. అటువైపు చనిపోతారు, ఇటువైపు చనిపోతుంటారు. అఫ్ కోర్స్ మావోయిస్టులు చనిపోవచ్చు కానీ పోలీసులు కూడా చనిపోతూ ఉంటారు ఆ క్రమంలో, ఆ ఫైరింగ్ లో. సో ఇటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు. సో ఖచ్చితంగా మావోయిస్టులు, ఎందుకంటే మావోయిస్టుల ఏరువేత అనేది చాలా ఎక్కువగా ఈ రీసెంట్ టైమ్స్ లో జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది ఈ విధంగా శాంతి కమిటీలు కావచ్చు, లేదంటే వేరే వ్యక్తుల యొక్క పేర్ల మీద లేఖలు రావడం ఈ విధంగా బయటకు వస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ షూర్ షార్ట్ గా
తాము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఈ దేశ రక్షణ కానీ లేదంటే ఈ మావోయిస్టు ఉద్యమాలు కానీ వీటన్నిటి కూడా ఆయన వైఫౌట్ చేసినట్టే వాటికి వ్యతిరేకం కాబట్టి ఆయన ఈ కామెంట్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ అప్పుడు సీఎం చేసిన కామెంట్స్ కి ఆ శాంతి కమిటీలు కావచ్చు లేదంటే మావోయిస్ట్ సంబంధించిన నేతలు కావచ్చు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సింది మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇదెక్కడ పద్ధతి? వాళ్ళు చేలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కాబట్టి దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి? ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక రాష్ట్ర అభివృద్ధిపై మొదటి నుంచి దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరిపి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతుంది. ప్రభుత్వం ఆహ్వానం మేరకు ముందుకొచ్చిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎఫ్టీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ అండ్ క్రియేట్ ఫర్ ది వరల్డ్ కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏఐ ఆధారిత కంటెంట్ ను కేంద్రంగా ఉంటుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కలిగించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారుతుందని రాసుకొచ్చారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కఠోర తపస్సుతో గంగను భూమికి తీసుకొచ్చి ప్రజలకు వరంగా అందించిన మహర్షి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్నైనా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. హుజూర్ నగర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. అహర్నిశలు కృషి చేసి నిరుపేదలకి న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. అంతేకాకుండా గుట్ట వద్ద ఉన్న 2,060 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు అందించేలా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకే 5 లక్షల రూపాయలు అందజేస్తామని తెలిపారు. నీతి నిజాయితీగా పనిచేస్తున్న తనను మీ ఇంటి బిడ్డలా చూసి ప్రతి విషయంలో ఆశీర్వదించాలని కోరారు.
మహిళల విషయంలో నా అక్కలు చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీతో మళ్ళీ కలిసే అవకాశం నాకు రాకపోవచ్చు. మేము నిరంతరం మీ జీవితాలు బాగుపడాలని, మీ జీవితాల్లో గతం కంటే మెరుగైన జీవితం మీరు అనుభవించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా దయచేసి మీరు గమనించాలి. మీ ఊర్లోకి రోడ్లు కానీ, మీ ఊర్లోకి నీళ్లు కానీ, మీ ఊరిలో కరెంటు కానీ, మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మరి అంటే అందరికీ అన్ని విషయాలు ఒకేసారి కాకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలు గతం కంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లి అన్ని అనుమతులు ఉన్నా కూడా లంచం ఇవ్వలేదని జీహెచ్ఎంసీ సిబ్బంది ఇల్లును కూల్చేశారు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్లో చోటు చేసుకుంది. లక్ష్మీప్రియ కాలనీలో ఉమా మహేశ్వర్ రెడ్డి అనే ఓ మధ్యతరగతి ఫ్లాట్ కొనుక్కున్నారు. అన్ని అనుమతులు తీసుకుని G+2 కట్టుకోవాలనుకున్నారు. అయితే లంచం ఇస్తేనే ఇల్లు కట్టుకొనిస్తామని పట్టణ ప్రణాళిక శాఖ సతీష్ కుమార్ వేధించారు. తాను సామాన్య మధ్యతరగతి వ్యక్తినని, కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలనని, ఇల్లు కట్టుకోవడానికి అడ్డుపడొద్దని బాధితుడు వేడుకుంటున్నాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన సతీష్ కుమార్ తన మనుషులతో కలిసి ఇల్లును కూల్చేశారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసులపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఉపాధి లేక వందల మంది రోడ్డున పడ్డారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ పై తమపై బురద చల్లుతుందని అన్నారు. తాము అక్రమ మైనింగ్ చేయలేదని, అంతా దేవుడే చూసుకుంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా? ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్కి గైడ్లైన్స్ చేశారు, బాగానే ఉంది, రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయాల. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల. పెనాల్టీ టీటీడీకి భారీ విరాళం అందింది. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయలు 1.5 కోట్లు విరాళంగా అందించారు. బెంగళూరుకి చెందిన సయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పి ఈ విరాళాన్ని అందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ నడుస్తుంది. విరాళం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయకుడు, కంపెనీ చైర్మన్ యతీష్ సూరినేని అందించారు.
టీటీడీకి భారీ విరాళం అందింది. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయలు 1.5 కోట్లు విరాళంగా అందించారు. బెంగళూరుకి చెందిన సయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పి కంపెనీ ఈ విరాళాన్ని అందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ నడుస్తుంది. విరాళం డీడీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయకుడు, కంపెనీ చైర్మన్ యతీష్ సూరినేని అందించారు.